కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో భయంకరమైన రాజకీయాలు చూడాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. కూటమి ప్రభుత్వంలో కేవలం కక్ష సాధింపు రాజకీయాలే కనబడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగటం లేదని ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వయసుకు తగ్గ మాటలు మాట్లాడటం లేదు. మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన బుచ్చయ్య చౌదరిపై కేసులు ఉండవు. వాళ్ళు మాట్లాడిన మాటలకు ఎటువంటి సెక్షన్లు వర్తించవు. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు మాట్లాడితే మాత్రం వెంటనే ఎక్కడ లేని సెక్షన్లు పుట్టుకొచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఓ అభిమాని ప్లకార్డు ప్రదర్శించిన దాని గురించి మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వాస్తవాలను వాస్తవాలుగా చూపించడం, తప్పు జరిగిన చోట ఖండించడం జరగడం లేదు. పల్నాడు ఘటనలో ఎస్పీ ప్రెస్ మీట్ లో ముందు ఒకలా మాట్లాడారు. ఈ రోజు ఎస్పీని మ్యాన్పులేట్ చేశారు. సెక్షన్లు మార్చేసి వాళ్లకు ఇష్టం వచ్చినట్లు చేయాలని చూస్తున్నారు. జగనన్న ఎక్కడికి వెళ్లినా జనసందోహం స్వచ్ఛందంగా వస్తున్నారు. అది చూసి నేతలు తట్టుకోలేకపోతున్నారు. కూటమి నేతలు చెప్పిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నమ్మి ఓట్లేసి మోసపోయామని ప్రజలు కుమిలిపోతున్నారన్నారు. ఇక ప్రతి కుటుంబంలో కూడా జగనన్నను గుర్తు చేసుకొని వారు ఎవరూ లేరన్నారు తానేటి వనిత. పవన్ కళ్యాణ్ రాజకీయం కోసం మా మీద బురద జల్లడం కోసం మహిళలు మిస్ అయ్యారని అన్నారు. వాలంటీర్లకు 5,000 ఏం సరిపోతాయి, మీ పొట్టను కొట్టను అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరి పొట్ట కొట్టాడు? పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులు వెలివేతకు గురైతే కనీసం స్పందించలేదు. ప్రశ్నించే గొంతుక అన్నారు కదా, ఆ గొంతుక ఏమైంది ఇప్పుడని తానేటి వనిత ప్రశ్నించారు. ఇక మరోవైపు ఏపీలో కూటమి సర్కార్పై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సభలకు జనం రాకుండా చేయాలనేది ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 హామీలను గాలికొదిలేశారు. పాలనను పక్కన పడేసి దాడులు, అరాచకాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ జగన్ ను ప్రజలు ఓడించలేదు, ఈవీఎంల గోల్మాల్తో ఓడించారు. వైఎస్ జగన్ సభలకు జనం రాకుండా చేయాలనేది ప్రభుత్వ కుట్ర. అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో కనిపిస్తోందన్నారు రోజా. ఇక మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా పవన్ కళ్యాణ్, మరి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ ను తొక్కిపెట్టి నార తీయాలి కదా అని ప్రశ్నించారు.